హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సగ్గుబియ్యం బొడలు చేసుకుందాం. కావాల్సిన పదార్థాలు నేను ఒకరోజు ముందే నైట్ 2 గ్లాసులు సగ్గుబియ్యం నానబెట్టుకున్నా. అలా ఏమైనా వాటర్ ఉండొద్దు. ఆ తర్వాత సగం బడ ఉడకబెట్టుకున్న ఆలుగడ్డ గీక్కున్న ఆలుగడ్డ సగం ఉడకాలి. ఆ తర్వాత చిన్నగా గీకాలి. సన్నగా గీకున్నాక అలా ఆలుగడ్డ, పచ్చిమిరపకాయలు, కారం తగ్గట్టు కొంచెం జీలకర్ర, ఉప్పు తగినంత వేసుకొని కలుపుకోవాలి. నేను చూపించిన విధానంగా చేయికి నూనె పెట్టుకొని వడలు లెక్క ఉత్తుకోవాలి. మధ్యలో హోల్స్ పెట్టుకుంటే మంచిగా కాలుతాయి. ఆ తర్వాత నేను నూనె పెట్టుకొని నూనె వేడైనాక అందులో వేసిన అప్పుడు ఏమంటే కలపవద్దు, కలిపితే ఇచ్చుకపోతాయి. కొద్దిసేపు కాలినాక అటు ఇటు టర్న్ చేయాలి. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపాలి. నేను సగ్గుబియ్యం పిండి మొత్తం అలా వడలు లెక్క కాల్చుకున్నాను. మా పిల్లలకైతే పెట్టినా, మా వారికి పెట్టినా, మా వారు కూడా బాగున్నాయి అని అన్నారు. నేను చట్నీకి బదులు టమాటా సాస్ పెట్టుకొని తిన్నాము. బాగున్నాయి. మా పిల్లలకైతే చాలా నచ్చాయి. మీరు కూడా చేసుకోండి. ఎలా ఉన్నాయో కామెంట్లో అయితే చెప్పండి.